దేశంలో ఎవరైనా సరే పట్టణ ప్రాంతాల్లో 33 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 27 రూపాయలతో దర్జాగా బతకొచ్చని అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీనిపై ప్రజలేమనుకుంటున్నారు, వాళ్లు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే అంశంపై V6 చేసిన గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. పట్టణాల్లో 34 రూపాయలు, పల్లెల్లో 27 రూపాయలతో హాయిగా బతికేయచ్చు అంటున్నాయి ఈ ప్రణాళిక సంఘాలు. అయితే ఈ 34 రూపాయలతోనూ 27 రూపాయలతో నిజంగా బతికేయగలుగుతామా? ఇప్పుడు ప్రస్తుతం మనం విశాఖలో ఒక మిడిల్ క్లాస్ ఇంటి వద్ద ఉన్నాం. ఈ మిడిల్ క్లాస్ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు 34 రూపాయలు ఇస్తే బతకగలరా, లేకపోతే వీళ్ళకి రోజు అవుతున్న ఖర్చులు ఎంత అంశాన్ని ఒకసారి అడిగి తెలుసుకుంటాం. సార్, ఇప్పుడు మీరు టీవీలో చూసే ఉంటారు, మన ప్రణాళిక సంఘం రోజుకి 34 రూపాయలతో ఒక మనిషి హ్యాపీగా బతికేయచ్చు పట్టణాల్లో అంటూ ప్రకటన చేసింది. అసలు మీకు మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది రోజుకి? ఉదయం లేచిన పేపర్ దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వేసుకుని ఒక్కపడి వరకు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ప్రణాళిక సంఘం వేసిన లెక్కలతో మీకు ఏం టాలీ అవుతుంది? అసలు మీ ఖర్చులు ఎలా ఉంటాయి చెప్పండి. ఒక మనిషికి ఒక పూట కూడా చాలదు. 200-300 రూపాయలు ఉంటే కానీ ఇద్దరు మనుషులు గట్టనో లేదు వైజాగ్లో. మరి అక్కడ ప్రణాళిక సంఘం ఎలాగెచ్చిందో ఆ లెక్కలు నాకు తెలియదు. పండు తినాలన్నా, ఒక కాగితం కొనుక్కోవాలన్నా మీకు ఆ ఖర్చు ఎంత అవుతుంది చెప్పండి. ఇదివరకు యాపిల్ పండు తింటే ఒక 10 రూపాయలు 8 రూపాయల లోపు వచ్చేది. ఇప్పుడు 30-40 పెడితే కానీ రావటం లేదు. ఇద్దరం తినాలంటే 80 రూపాయలు పెట్టాలి యాపిల్ పండు. 33 రూపాయలు 34 రూపాయలతో బతికే వచ్చి అంటే 33 రూపాయలకి 34 రూపాయలకి ఒక రోజుకి ఏం వస్తాయి అసలు? ఒక పూట అన్నం కూడా రాదు. అది ఇక్కడ ఈయన చెప్తున్న ప్రకారం 33 రూపాయలు 34 రూపాయలతో కనీసం ఒక ప్లేట్ భోజనం అంటే ఒక కాస్త కప్పుడు అన్నం, ఒక 2 కూరలు కూడా రాని పరిస్థితి ఉంది. ఇక ఇక్కడ ఇంట్లో ఉన్న మిగతా అటు వంట చేసుకుంటున్న గృహిణులు వాళ్ళు రోజు నిత్యావసర వస్తువులు అనేకం కొంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేయబోతున్నారు? కంద తీసుకొచ్చాను, వంకాయలు తీసుకొచ్చాను, 2 కలిపి 40 రూపాయలు అయింది. అవన్నీ కలిపి మా కూరలు మా ఉన్న మేము 10 మంది కలిసి అది సర్దుకుని మేము తింటాం అనమాట. వాళ్ళది కదా. అంటే సపోజ్ మీరు ఉదయం మీకు ఒక 34 రూపాయలు చేతికి ఇచ్చాం, ఉదయం లెగ్గానే మీరు టిఫిన్ చేస్తారు. టిఫిన్ ఎంతగా ఖర్చు అవుతుంది? టిఫిన్ అంతా 15 రూపాయలు ఖర్చు అవుతుంది. 18 రూపాయలు ఉంటుంది. ఈ 18 రూపాయలు ఎలా ఖర్చు? 18 రూపాయలు పెడితే మనకు ఒక కూర వస్తుంది, అంతకన్నా ఏమీ రాదు. ఉదయం టిఫిన్ చేస్తే మధ్యాహ్నం భోజనంకి సరిపడిన డబ్బులు, మధ్యాహ్నం భోజనం చేద్దామంటే కనీసం ఆ భోజనంకి ఒక కూర కూడా రాని పరిస్థితి. ఒక పాల ప్యాకెట్, ఒక పెరుగు ప్యాకెట్, ఒక పావు కేజీ కూర కొంటూ అయిపోతుంది 33 రూపాయలు. అలాంటి లెక్కలు ఏవో కాకులు లెక్కలు. మీకు ఒక 34 రూపాయలు చేతికి ఇస్తాయి. ఇప్పుడు మీరు ఒక రోజులో ఎలా ఖర్చు పెడతారు? ఉదయం లేచిందంటే న్యూస్ పేపర్ దగ్గర నుంచి చెప్పండి. న్యూస్ పేపరే 4 రూపాయలు, ఇంకా ఇది కాయగూరలు కూడా 20-30 రూపాయలు, ఇంకా 34 రూపాయలు మేము బతకడం కష్టం. పిల్లడి పాల డబ్బాలు, స్కూల్ ఫీజులు, కూరగాయలు అవి కొండం, ఇవన్నీ చాలా కష్టం. ఇళ్లలోనే ఇలా ఉంటే ఇక బయట బతికేవారు సర్కార్ లెక్కలను ఏకిపారేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక కిరాణా కొట్టు దగ్గర ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీకు గవర్నమెంట్ 34 రూపాయలతో హాయిగా బతికేవచ్చు అంటుంది. ఒక 34 రూపాయలు మీకు మార్నింగ్ ఇస్తే వాటితో ఎలా ఖర్చు పెడతారు, ఎలా బతుకుతారు చెప్పండి. చాలా కష్టం అయింది. కరెంటు బిల్లు కట్టలేం, ఇంట్లో పిల్లల్ని పోషించలేం. భార్యాభర్తలు బతకాలంటే మినిమం కనీసం డైలీ 300 రూపీస్ ఉంటేనే ఈరోజు బతకగలరు. 34 రూపాయలకే కేవలం బతికేచ్చిన ఎవరండి అసలు చెప్పిన మహానుభావులు? ఒకసారి వాళ్ళు నా ముందు పిలిస్తే ఆయనకి దండం పెట్టుకుందామని. 34 రూపాయలతో ఏం బతికేస్తుంటారు ఈ రోజుల్లోనూ? వాళ్ళు చెప్పేవారు మహానుభావుడు మాకు ఒకసారి చూపెడితే ఆయన వెనకతలో మేము తిరుగుతామండి. తిరిగేసి 34 రూపాయలతో మా కుటుంబం మొత్తం ఆయన్నే పోషించమని, ఆ 34 రూపాయలు ఆయన్నే ఉంచుకోమని చెప్తామండి. అంటే వాళ్ళ సర్వే ప్రకారంగా అయితే ఆ 30 రూపీస్ సరిపోతాయి. ఏది మార్నింగ్ కాఫీతో సరిపోద్ది. అంటే లంచ్ డిన్నర్ అవసరం లేదు వాళ్ళు చెప్పినట్లయితే. మార్నింగ్ టిఫిన్ తినాలంటే మినిమం 20 రూపీస్ అవుతుందండి. మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఏ హోటల్కి వెళ్ళినా సరే కనీసం 50 రూపాయలు. అంటే ఒక పూట తిని 2 పూటలకు బస్తుండాలా? గ్యాస్ నెలలు రావట్లేదు, దాని కాస్టే రోజుకి 150 రూపాయలు అవుతుంది. ఒకవేళ జ్వరము ఏదైనా ఆరోగ్యం బాగా మెడికల్ షాప్ పోయినా కనీసం 15 రూపీస్ లేని జలుబుకు జ్వరానికి మెడిసిన్స్ రావు. ఇక మహిళలైతే ఓ రేంజ్ లో రెస్పాండ్ అవుతున్నారు. పావు కిలో అని ఏ కూరగాయలు కూడా కొంటే మొత్తం 34 రూపీస్లని ఒక పూటే అవుతుంది, కానీ సెకండ్ పూటకి అవ్వదు. పాసిబుల్ 34 రూపీస్తో వెళ్ళి చేయాలంటే, ఎందుకంటే ఈ గ్యాస్ రేట్ ఎవ్రీథింగ్ ఈజ్ హైలోనే ఉంది. అంతా 34 రూపాయలకి ఒక రోజంతా గడపాలంటే అది తాగుబోతు మొగుడైతే ఒక 40 రూపాయలకి ఎక్కువ 40 రూపాయలు తాగడానికే వస్తుంది. ఆ తర్వాత పిల్లలకి ఏం పెడతాం? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాకపోయినా సరే, లో క్లాస్ ఫ్యామిలీ అయినా సరే, ఎవరికైనా సరే పర్ డే 34 రూపీస్కి ఎవరికి గడవదు. 34 రూపాయలతో ఏం వస్తుందండి? 100 తెచ్చుకుంటేనే అక్కడ సరిపోవట్లేదు. అలాంటిది 34 రూపాయలతో రోజల్లా బతకలేం కదా. అయితే ఎవరిని అడిగినా సరే 34 రూపాయలతో బతకడం అనేది అనితర సాధ్యం, కష్ట సాధ్యం అని అంటున్నారు. మరి మరొక వ్యక్తిని కూడా అడిగి చూద్దాం. ఇప్పుడు ప్రణాళిక సంఘం 34 రూపాయలు ఉంటే పట్టణాల్లో హాయిగా బతికేవచ్చు అంటుంది. దీని మీద మీరేమంటారు?
సాధ్యం కాదండి. ఎవరు చెప్పారండి అది? ఏసీ రూమ్లో కూర్చొని లేదో పంచవర్ష ప్రణాళికలు రచించామని చెప్తుంటే అది సాధ్యం కాదండి. అది బయటకు రండి, బయటకు వస్తే 34 రూపాయలు మీరు తీసుకొచ్చి మేము వాళ్ళు చూపిస్తాం. వాళ్ళకి 34 రూపాయలు అని ఖర్చు పెట్టమనండి. ఆ ఏసీ రూమ్లోనే అవుతుందా, లేకపోతే కార్లో తిరగడానికి అవుతుందా, లేకపోతే డ్రైవర్కి జీతాలు ఇస్తారా, లేకపోతే వీళ్ళు వేసుకున్న బట్టలకి మెయింటెనెన్స్కి అవ్వదండి 34 రూపాయలు ఒక పూటకి, ఒక సెకండ్కి అవ్వదండి. ఖరీదైన కద్దరు చొక్కాలు వేసుకుంటూ ఏసీ రూమ్లో కూర్చుంటూ ఒకరు 12 రూపాయలకే మంచి భోజనం వస్తుందంటారు, మరొకరు 5 రూపాయలకే హాయిగా భోజనం చేయొచ్చు అంటారు. ఇవి నిజంగా జరిగే పనులైనా? ప్రజలు కడుతున్న పన్నులతో హాయిగా జోబుల నుంచి పైసా తీయకుండా చక్కనైన జీవితాన్ని అనుభవిస్తున్న రాజకీయ నాయకులకి మా కష్టాలు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖ.